హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు వీడియో యాక్చువల్లీ వెండి వస్తువులు అంటే వెండివి నా దగ్గర చిన్న చిన్న కుందులు ఉన్నాయి. ఆ చిన్న కుందులు నేను వాటి అన్నీ చూపిస్తాను అనమాట. మీకు ఒక 5-6 జతలు ఉన్నాయి నా దగ్గర, అంతే. ఆ చిన్న కుందులు నేను యాక్చువల్గా ఇక్కడ ఎందుకు ఉంచుకున్నానంటే, ఎప్పుడైనా నాకు పూజలు అవి అవసరం వస్తాయి కదా, అవి పూజలప్పుడు. సో అందుకే అవి ఇక్కడ ఉంచుకున్నాను. అవి మీకు షేర్ చేద్దాం ఇవాళ అని చెప్పేసి వీడియో చేద్దామని అనుకున్నాను. సో లెట్ స్టార్ట్. మీకు చూపిస్తానమాట. నా దగ్గర లక్ష్మీదేవి కుందులు ఉన్నాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి మధ్యలో అమ్మవారను, ఇటు పక్కన ఏనుగులు ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తుందా వీడియోలో సరిగ్గా? సో ఇది ఇటు ఇటు ఏనుగులు ఉన్నాయి, చూసారు కదా, ఇది చక్కగా ఇలాగా. ఇప్పుడు అందరూ దీపాలు ఇలాంటివే పెట్టుకుంటున్నారు కదా అందరూ. సో ఇవి నేను ఎప్పుడు పూజ ఉన్నా సరే, నేను లక్ష్మీదేవి పూజ, వరలక్ష్మి వ్రతం కానీ, అక్షయ తృతీయ కానీ, ధనత్రయోదశికి కానీ, తర్వాత మనం దీపావళికి పూజ చేసుకుంటాం అమ్మవారికి, అప్పుడు కానీ ఇవే వాడతానమాట. నేను మ్యాక్సిమం ఎప్పుడైనా అమ్మవారి పూజ చేసినప్పుడు నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటాను. తర్వాత మనం లలితా సహస్రనామాలు చదువుకునేటప్పుడు, ఎప్పుడైనా సరే శుక్రవారాలప్పుడు కూడా నేను ఇవి వెలిగించుకుంటాను కంపల్సరీ అమ్మవారివి. ఇవి నాకు జత ఉన్నాయండి, ఒక జత. సో ఇవి నాకు యాక్చువల్గా 20 ఏళ్ల క్రితం అనమాట. ఇది గిఫ్టెడ్ అనమాట, నా పెళ్ళికి మా పిన్ని గిఫ్ట్ చేసింది. సో ఇవి ఒక జత అనమాట. ఇవి నేను ఎప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటానన్నది మరొక వీడియోలో చెప్తాను మీకు. బట్ ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు షైన్ అన్నది తగ్గలేదు. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో? ఇలా నలుపు ఎక్కడం అలాంటివి ఏమీ లేకుండా నీట్గా అలానే ఉంటాయండి నావి కుందులు, వెండి వస్తువులన్నీ. నేను నెక్స్ట్ టైం మీకు అవి కూడా చెప్తాను, ఎలా క్లీన్ చేస్తాను అన్నది. ఇవి ఒక జత ఉన్నాయండి. తర్వాత ఇవి ఒకటి ఉన్నాయండి నా దగ్గర. ఇవి మనం షాప్ ఓపెనింగ్స్కి వాటికి పెద్ద పెద్ద కుందులు పెడతారు చూసారా, అలాంటిదే మోడల్ ఇది. బట్ ఎంత బుజ్జిగా ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఇవి 5 ఒత్తులు వేసుకోవచ్చండి మనం. ఇట్లా ఈ 5 ఒత్తులు అంటే 5 ఒత్తులు వేసి మనం వెలిగించవచ్చు అనమాట. ఇవి దీంట్లో నూనె తక్కువే పడుతుంది. బట్ ఈవెన్ కొంచెం బాగుంది ఇది వెరైటీ అని ఇదొకటి నేను యూజ్ చేస్తాను. బట్ పెద్ద పెద్ద వ్రతాలకి వాటికి అయితే ఇవి యూజ్ చేయనండి, ఎందుకంటే మధ్య మధ్యలో చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి. ఇవి ఓన్లీ ఏదైనా చిన్న చిన్న పూజలు మనం రోజువారీకి చేసుకుంటాం చూసారా, అలా ఒక పావుగంట అరగంట సేపు పావుగంట నుంచి అరగంట లోపల వెలుగుతాయండి ఇవి, అంతే. ఇవి కుందులు, ఓకేనా. ఇవి ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ నేను చూసారా ఇవి ఎంత బాగున్నాయో? ఇవి లోటస్ మోడల్లో ఉన్నాయి చూసారా, ఈ ఫ్లవర్ ఇలా లోటస్ మోడల్లో ఇట్లా వచ్చింది. ఈ కుందులు వచ్చేసి ఇవి కూడా చిన్నవి అండి. ఇవి నేను జిఆర్టీలో తీసుకున్నాను లాస్ట్ టైము. నాకు ఇవి చూడగానే నచ్చాయి అనమాట. ఈ మోడల్ నా దగ్గర లేదు, ఈ ఫ్లవర్ డిజైన్ అని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. మరి దీంట్లో నూనె బాగానే పడుతుంది నాకు. ఇది అట్లీస్ట్ 1 hour వరకు వెలుగుతాయి కాబట్టి ఏదైనా పూజలు ఏదైనా ఉన్నప్పుడు ఇవి వాడుతూ ఉంటానండి. మ్యాక్సిమం నేను అమ్మవారి కుందులే వాడతాను ఎప్పుడైనా పూజలు ఉంటే. ఇవి కూడా పక్కన అలా పెడతానండి, ఇవి కూడా ఎప్పుడైనా. ఇవి ఒక జత ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ ఇవి ఉన్నాయండి. ఇవి వచ్చేసి నాకు గిఫ్టెడ్ అండి. ఇది మా తమ్ముడికి డాటర్ పుట్టినప్పుడు నాకు ఇది గిఫ్ట్ చేశారనమాట. అంటే వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళు ఆడపడుచులకి ఇలా ఇస్తారు కదా, అట్లా నాకు ఇది గిఫ్ట్ చేశారనమాట. ఇవి కూడా అంతేనండి. దీంట్లో ఏంటంటే మీకు ఒకటి చెప్తాను. ఇది ఇట్లా హోల్ ఉంది చూసారా, ఈ హోల్ చాలా పెద్దగా ఉంది. ఇది నేను ఎప్పుడు వెలిగించినా కూడా ఒత్తి అనమాట ఇలా జారిపోయేది కిందకి. నూనె వేయంగానే ఒత్తి జారిపోతూ ఉండేది, అది సరిగ్గా వెలిగేది కాదు, మధ్య మధ్యలో కొండెక్కేది అనమాట దీపం. అయితే నేను అప్పుడు ఏం చేశానంటే, దీంట్లో నేను ఒక అంటే స్టిక్, మన అగరబత్తి వెనక ఒక స్టిక్ ఉంటుంది చూసారా మిగిలిపోయింది, ఆ స్టిక్ నేను దీంట్లో వేసేసేదాన్ని. వేసేసి ఆ పక్కన ఆ ఒత్తి వేసేదాన్ని అనమాట. అప్పుడు అది చక్కగా వెలిగేవి, జారేవి కూడా కావన్నమాట కిందకి అవి. లేకపోతే ఇది సైజ్ పెద్దగా ఉండటం వలన ఈ హోల్ది దాంట్లో నుంచి కిందకి జారిపోయేవి అనమాట ఒత్తులు. నూనె వేయంగానే మరీ ఎక్కువ అట్లా జారిపోతూ ఉంటాయి అనమాట. అందుకే దాంట్లో అంటే ఇది ఒక చిన్న చిట్కా అనమాట. జస్ట్ ఇలా ఒక అగరబత్తి ఏదైనా పుల్ల ఉన్నా కూడా ఏదైనా సరే అది దీంట్లో ఇలా పెట్టేసి ఆ పుల్లని ఈ పక్క నుంచి మనం ఒత్తులు వేసుకుంటే మంచిగా వెలుగుతాయండి ఇవి. ఓకే, ఇవి 2 కుందులు.
నెక్స్ట్ నా దగ్గర ఇది బుజ్జి బుజ్జి ఉన్నాయండి. ఈ బుజ్జి కుందులు ఇవి యాక్చువల్గా లాస్ట్ టైం నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇవి బాగా నచ్చాయి అన్నమాట. ఈ 2 కుందులు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మమ్మీ వెలిగించుకుంటుంది. నేను అన్నాను, అమ్మ నువ్వు నాకు ఇచ్చేసే అని అంటే మమ్మీ ఇచ్చేసింది అనమాట, తీసేసుకొని నీకు నచ్చితే అని. సో ఇవి 2 కుందులు అనమాట, బుజ్జి బుజ్జివి. ఇవి కూడా అంతే ఫ్లవర్ మోడల్లో ఉన్నాయి, అన్ని డిఫరెంట్ ఫ్లవర్ మోడల్స్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపించిన వాటిలో ఒక 2-3 అలాగే ఉన్నాయి ఫ్లవర్ మోడల్స్లో. ఇవి ఒక జత. నెక్స్ట్ ఇది లాస్ట్ అనమాట, ఇది లాస్ట్ నా దగ్గర ఉన్న వాటిలో. ఇది చాలా చిన్న చిన్న కుందులండి. ఇవి ఎంత బుజ్జిగా ఉంటాయో చూడండి, చేతి మీద పెడితే ఎంత బుజ్జిగా ఉన్నాయో ఇవి నేను రోజువారికి వాడతాను పూజలో అనమాట. ఎంత బాగుంటాయోనండి ఇవి ముద్దుగా. ఇవి జస్ట్ నేను ఇక్కడ పూనాలోనే తీసుకున్నాను. ఇవి నాకు జస్ట్ 1200 ఎంతో పడ్డాయండి అంతే. ఈ కుందులు తీసుకొని కూడా 1.5 సంవత్సరాల పైన అయిపోయింది, 2 సంవత్సరాలు అట్లా అయినట్టుంది. అసలు జస్ట్ 1200 పడ్డాయండి. ఇవి ఎంత బాగుంటాయో, ఇవి గట్టిగా కూడా ఉంటాయి. రోజువారికి ఇవే వాడతాను నేను దేవుడి దగ్గర, ఎందుకంటే మనం చేసే 1 గంట 3/4 గంట పూజకి ఇవి సరిపోతాయి. దీంట్లో నూనె పోసినా కూడా అవి మంచిగానే వెలుగుతూ ఉంటాయండి అప్పటి వరకు. అంతేనండి. ఈ 6 పేర్స్ ఉన్నాయి నా దగ్గర చిన్న కుందుల్లో. ఇవి నేను పూజకి వాడుతూ ఉంటానన్నమాట. ఇవి మటుకు నేను తెచ్చుకున్నానండి, ఎందుకంటే ఇవి అట్లీస్ట్ మనకు పూజ ఎప్పుడైనా మనం వాడుకుంటానికి ఉంటాయి కదా అని చెప్పి ఇలా చిన్న చిన్నవన్నీ నా దగ్గర పెట్టుకున్నాను దేవుడికి సంబంధించినవి. ఇదిగోండి మీకు చూపించినవి అన్ని కుందులు అనమాట, జతలు. ఇవి 2, ఇవి అమ్మవారివి. ఇవి ఒక 2, ఈ 2 కుందులు, ఇవి 2 బుజ్జి బుజ్జివి. దీంట్లో చూడండి మీకు తెలుస్తాయి ఎంత చిన్నగా ఉన్నాయో, వీటి పక్కన ఉంటే ఇవి 2 అనమాట. సో ఈ 6 జతలు ఇక్కడ ఉంచుకున్నాను అనమాట పూజకి. సో ఈ కుందులు మీతో షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేశాను. హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్డ్ ఇట్. బాయ్.